Good evening, viewers. And thank you for giving us this opportunity to participate in this skill spirit. And thank you. This is our team. I am Shravan Kumar. I am the team lead. Let's start. Basically, our idea is about iFocus Connect. iFocus లో చాలా మంది మెంబర్స్ ఉంటారు, చాలా మంది మెంటర్స్ ఉంటారు, చాలా మంది కనెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ ఒకటే దగ్గర కనెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు iFocus లో ఉన్న వాళ్ళందరూ మనకి తెలిసి ఉండరు. లైక్ చాలా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ మనకి ఏ టైంలో ఎవరు గుర్తొస్తారో తెలియదు, ఎవరు అవసరం వస్తారో తెలియదు. సో కరెక్ట్ టైంకి కరెక్ట్ పీపుల్ మనకు గుర్తొస్తారో మనకి తెలియదు. సో మేడ్ iFocus కనెక్ట్ మీన్స్ మన వెబ్సైట్లో మొత్తం iFocus మెంబర్ అందరూ రిజిస్టర్ అవుతారు. వాళ్ళ ప్రొఫైల్స్ తోటి వాళ్ళ రిజిస్టర్ అవుతారు. వాళ్ళ ప్రొఫైల్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ స్కిల్ అండ్ వాట్ ఈస్ దేర్ రోల్ ఇన్ ద iFocus మిషన్. అండ్ దిస్ ఈస్ అవర్ ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్లో మొత్తం మేము iFocus గురించి డిస్కస్ చేశాము. అండ్ ప్రజెంట్ ఇది జస్ట్ ఒక మాక్ డేటా అంటే ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి అండ్ మా మెయిన్ ఐడియా ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రైట్ పర్సన్తోని రైట్ పీపుల్తోని కనెక్ట్ అవ్వడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, iFocus మెంబర్ వాళ్ళకి బ్లడ్ డొనేషన్ అవసరం ఉందనుకోండి. లైక్ మన దాంట్లో బ్లడ్ డొనేషన్స్కి ఎమర్జెన్సీ కాల్ పెట్టేసేసి మనకు రైట్ పీపుల్స్తోని ఏ ఏరియాలో అవైలబుల్ ఉన్నారో వాళ్ళతో మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు ఒకటే ప్లాట్ఫామ్లో. మెయిన్ ఐడియాస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మన రైట్ పీపుల్తో కనెక్ట్ అవ్వడమే. అండ్ అవర్ టీమ్ మెంబర్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మనము ఈ సిచ్యువేషన్ని తప్పకుండా ఎదురు చేస్తున్నాం. ఎలా అంటే మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి మనకి ఎప్పుడు చెప్పి రావచ్చు. అలాంటి టైంలో మనకు ఉండేది ఏంటంటే టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అలాంటి టైంలో మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి స్కోప్ ఉంది, నేను ఇస్తాను అనే వాళ్ళు. బట్ ఆ పర్టికులర్ టైంలో మీకు ఆ పర్టికులర్ పర్సన్ అనేవాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం. నేను బిల్లింగ్ ఉన్నాను, అందరు బిల్లింగ్ ఉంటారు, బట్ మీకు కావాల్సిన లొకేషన్లో నియర్ బై ఎవరు ఉన్నారు, వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యే పాసిబిలిటీలో ఉన్నారా, వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయంటే 100 మెంబర్స్కి కాల్ చేసి నువ్వు డొనేషన్ ఇస్తావా, నీకు బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది మాత్రం అడగాల్సిన అవసరం లేదు. సో ఆ టైం లిమిట్ అనేది చాలా తగ్గిపోయి మనకు ఒక అవకాశం అనేది ఇస్తుంది, మనకు కావాల్సిన దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ బిల్లింగ్ ఉంటారు, వాలంటరీగా డొనేషన్ ఇవ్వడానికి బిల్లింగ్ ఉంటారు, ఇచ్చే వాళ్ళని కనెక్ట్ చేస్తాం. అండ్ రిక్వైర్మెంట్ ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో నీటిని వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని వీటిని కనెక్ట్ చేసే ఒక సింపుల్ ప్లాట్ఫామ్ అనేది అందరికీ ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. సో దాని గురించి సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్. సో iFocus వన్ మిషన్ వన్ నెట్వర్క్ ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్. ఎవ్రీ సెకండ్ అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి ఎవ్రీ సెకండ్ కావాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి మన పోర్టల్లో టూ మేజర్ కన్సెప్ట్ ఏంటంటే బికమ్ ఏ వాలంటీర్ అండ్ ఓపెన్ ఎమర్జెన్సీ కౌన్సిల్. ఏంటంటే మీరు మీ సెల్ఫ్గా రిజిస్టర్ అవ్వచ్చు. వాలంటీర్ మీరు రిజిస్టర్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేవి మీరు ఇస్తారు. డీటెయిల్స్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, మీరు ఏ లొకేషన్ ఉంటారు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, అలాంటివన్నీ మీరు వాలంటరీగా మీరు రిజిస్టర్ అవుతారు. సో మనము అందరూ ఈ విధంగా రిజిస్టర్ అయిన తర్వాత సో విల్ గెట్ ఎ టోటల్ రిజిస్టర్ నెంబర్ 12,000 and then blood donors ఎంతమంది అండ్ ఎంతమంది మనము ప్రాణాన్ని కాపాడగలిగాము
ఎక్కడైనా ఉంటారు, మీరు ఉన్న ప్రదేశంలో నుంచి మీకు నియర్ బై ఏదైనా కేసెస్ ఉన్నాయి, ఈ విధంగా రిక్వెస్ట్ చేసి వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. సో మేము ఉండే హాస్పిటల్లో మాకు సో అండ్ సో బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాల్సి ఉంది అని చెప్పి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు నియర్ బై కనుక మనం ఉన్నామంటే మనకు నియర్ బై ఉండే వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూపిస్తాయి మనకి, ఎవరున్నారు ఏంటి, ఏ హాస్పిటల్లో ఏ రిక్వైర్మెంట్ ఉంది. సో దానికి రిక్వైర్మెంట్గా ఎవరున్నారు, ఈ లొకేషన్కి పర్టికులర్ సిచ్యువేషన్ నియర్ బై ఏ మెంబర్స్ ఉన్నారు అనేది మనకి చూపిస్తుంది. అండ్ ఆల్సో ఇది అనలైటిక్స్ కిందకి వస్తుంది అనమాట. ఏంటంటే సో ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, ఏ స్టేట్స్ నుంచి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు, ఏ విధంగా. సో మన ఎగ్జాంపుల్ మన ఐఫోకస్ మెంబర్స్ తీసుకుంటే అక్రాస్ స్టేట్స్ మెనీ స్టేట్స్ నుంచి ఉన్నారు. వాళ్ళందరూ కనుక రిజిస్టర్ అయ్యి సెల్ఫ్గా ఉన్నారంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అప్పుడు ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ఇలా ఎమర్జెన్సీ పోర్టల్ అనేది ఒక గొప్ప ఉంటుంది. వాళ్ళు ఏమైనా సర్చ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ బ్లడ్ రిక్వైర్డ్, బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్, స్టేట్ తెలంగాణ అండ్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్. సో ఈ విధంగా ముందు మనం రిజిస్టర్ చేసుకున్నామంటే హైదరాబాద్లో మీకు నియర్ బై ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మనం చూపిస్తుంది. సో హియర్ వీ కెన్ గెట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ నియర్ బై టు us. సో ఈ విధంగా మనము కమ్యూనికేట్ అయ్యే మనకి ఈజీగా దొరుకుతుంది. సో వాలంటీర్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఇంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లాగిన్ డాష్బోర్డ్ వస్తుంది. మీరు అనుకుంటారు ఒకవేళ నేను ఈరోజు ఉన్నాను రేపు లేను బట్ నేను రిజిస్టర్ అయి ఉన్నాను, నేను వేరే స్టేట్కి వెళ్ళాను బట్ నా స్టేటస్ ఇందులో చూపిస్తుంది కదా. సో అప్పుడు మీ లాగిన్లో మీ స్టేటస్ని ఆఫ్లైన్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ చేసుకుంటే మీ అవైలబిలిటీ లేదు అని తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి మీకు ఎటువంటి కాల్స్ కానీ ఏం కానీ రాదు. ఒకవేళ మీకు అవైలబుల్ ఉన్నాను అనుకుంటే ఆ విధంగా మీరు రెస్పాండ్ అవ్వచ్చు. సో మీరు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, మీ కేసెస్ ఏంటంటే కూడా మీరు చూసుకోవచ్చు. సో ఒకవేళ కాంటాక్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఉంటే మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్ టీమ్ నెంబర్ పెట్టామంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేస్తాం. సో దట్స్ ఆల్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్. Resume is very important as it makes first impression to the recruiter. These are objectives, education, skills, experience, projects, extracurricular activities, leadership certifications. Objectives and education are about, this is a sample example, iFocus member, we have LinkedIn, and this is email, GitHub account, and this is a phone number. Objective, passionate software developer. Education, BTech intermediate. Skills, project, experience will be discussed by. So, in skills, the technical and soft skills are divided to faster divided as the like మనకున్న కోడింగ్ స్కిల్స్ కానీ డిజైనింగ్ కానీ ఇక్కడ మెన్షన్ చేస్తాము. అండ్ సాఫ్ట్వేర్ థింగ్కి వస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ ఇలాంటివన్నీ క్యాటరైజ్ చేస్తాము. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ మనం ఫ్రెషర్గా తీసుకున్నాము, ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ని ఫ్రెషర్గా తీసుకున్నాము. సో ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాము విత్ ద నేమ్స్ అండ్ ద ఇన్సైట్స్ అబౌట్ ద ప్రాజెక్ట్. సో ఇప్పటి వరకు మన రెజ్యూమ్లో ఓన్లీ మన స్కిల్స్ ఇంకా మన ఎడ్యుకేషన్ గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఈ సెక్షన్లో మనం ఏమైతే ఎట్లయితే పార్టిసిపేట్ చేస్తామో సో దీన్ని బట్టి మనం కొన్ని ఇంపార్టెంట్ ఇన్సైట్స్ లైక్ టైం మేనేజ్మెంట్ కానీ లేకపోతే మనం ఎలా సోషలైజ్ అవుతున్నాం, సో ఏమైనా ఎనీ క్వాలిటీస్ ఇప్పుడు మన ఈ జాబ్ మనం అప్లై చేసుకునే జాబ్కి మనం బెస్ట్ ప్రూవ్ చేసుకోవడానికి సో మనకి ఏవైతే స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయో
వాటిని రిప్రజెంట్ చేయడానికి we use this section. సో ఈ ఓవరాల్ రెజ్యూమ్ వచ్చేసరికి ఎప్పుడు ఇన్ మచ్ టెక్నికల్ వే అనేది ఉండాలి. సో ఎక్కువ ఇన్సైట్స్ కాకుండా ఏవైతే మన స్కిల్స్ని షోకేస్ చేసుకునేటట్టు అండ్ ఎక్కువ శాతం మన సర్టిఫికేషన్స్ని కూడా ఇందులో ఎంత ఇంక్లూడ్ చేస్తే సో వి గివ్ దమ్ అన్ ఐడియా. సో మనం చెప్పిందంతా అకార్డింగ్ టు 2.9 మార్క్స్ అని చెప్పి సో వి ప్రొవైడ్ దెమ్ అవర్ సర్టిఫికేషన్స్. సో టు ఎక్స్ప్రెస్ అవర్ అంటే మన స్కిల్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏవైతే సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అవి కూడా మనం రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇన్ దిస్ వే ఒక బేసిక్ రెజ్యూమ్ స్ట్రక్చర్ని మనం చేసినట్లయితే సో ఎనీ ఏడిఎస్ కానీ ఎనీ సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ ద్వారా సో ఎక్కువ టేబుల్స్ కానీ డిజైన్ అంటే లేకుండా జస్ట్ సింపుల్ ఫార్మాట్లో చేసుకుంటే దెన్ ఇట్ అట్రాక్ట్స్ మోర్ అనమాట. అండ్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఎప్పుడు పైన ఉంటే సో దట్ ఇట్ హైలైట్స్ అది హైలైట్ అయ్యి మనకి మనం వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. All five members divided this and did this. Each member took education, objective skills, experience, projects, extracurricular activities, leadership and certifications. I asked, how did you use AI to go through this activity? ఎలా కంప్లీట్ చేసింది ఏ టూల్స్ వాడారు? సార్ యాక్చువల్లీ మన బేసిక్ టెంప్లెట్ ఇచ్చి మన డీటెయిల్స్ ఇస్తే ఏఐ విల్ జనరేట్ అవర్ రెజ్యూమ్స్. సో అది కాకుండా ఏఐ వాడటం వల్ల ఏంటంటే ఎక్కడైతే మనం కొన్ని సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్ వైజ్ ఉంటుందో అక్కడ మన వర్డ్స్ అనేవి టెక్నికాలిటీగా ఉంటాయి. అండ్ సో బేసిక్ ఫార్మాట్ అనేది మన ఐడియా. థ్యాంక్ యూ. Chendu. My team name is Garda. We are team of 6 members. This is Jairam, Dilip, Kishore, Harish, and Radha Krishna. Our problem, our idea is to create a platform between the donors and the users, like orphanage homes, the people who need the food outside. So we create a platform that connects the donors and the users, like orphanage homes. సో మా ఈ ఐడియా మేము బిల్డ్ చేయడానికి మెయిన్గా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా చూసినట్లయితే హాస్పిటల్స్లో అండ్ రెస్టారెంట్స్లో చాలా ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో మనకి ఏంటి అంటే ఫుడ్ అలా వేస్ట్ చేయడం కంటే ఒక ఎవరైతే పీపుల్కి నీడ్ ఉంటుందో వాళ్ళకి ఫుడ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఎన్ని ఆర్గనైజేషన్ పీపుల్ వాళ్ళు లైక్ వాలంటీర్స్ ఉంటారు వాళ్ళతో మనం వాళ్ళకి ఫుడ్ని డెలివర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. దీంట్లో ఎలా అంటే లైక్ ఆర్గనైజేషన్స్ అండ్ యూజర్స్ అనే వాళ్ళు వాళ్ళ రోల్ ని సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవుతారు. ఆఫ్టర్ దట్ మనం ఏ రోల్ బేస్ మీద అయితే దీనిలోకి లాగిన్ అయినా దానికి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఆర్గనైజేషన్ మనం లాగిన్ అయితే లైక్ ఎన్జిఓ అక్కడ మనం ఫుడ్ కలెక్ట్ చేసుకోవడం కానీ లేకపోతే మన వాలంటీర్స్ ని ఫుడ్ సర్వ్ చేయడానికి యూజ్ చేయడం కానీ ఇలాంటివి. మన యూజర్ లాగిన్ అయితే మనం ఎక్స్ప్లోర్ ఫుడ్ త్రూ దట్ నియర్ బై ఎక్కడైతే మనకు ఫుడ్ అవైలబుల్ ఉందో ఆ ఏరియాస్ ని లొకేషన్స్ ని మనం చూస్తుంటది. సో మనం వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి కానీ లేదా ఏదైనా ఎన్జిఓ లైక్ మనమే ఒక వాలంటీర్ అసలు కూడా లాగిన్ టైంలో ఆ ఫుడ్ ని మనం అక్కడ నుంచి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది, దాని వర్క్ ఫ్లో ఏంటి అనేది మొత్తం మా ఫ్రెండ్ దిలీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ డొనేట్ ఫుడ్. ఫస్ట్ ఎక్కడ ఫుడ్ అయితే ఎక్సెస్ ఉందో అక్కడ ఫుడ్ ఇక్కడ ఉంది అని అక్కడ డొనేట్ చేసే డోనర్ మనకు చెప్పాలి. ఈ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అందులో డోనర్ ఇన్ఫర్మేషన్, రెస్టారెంట్, ఇఫ్ డోనర్ టైప్ రెస్టారెంట్ అయితే రెస్టారెంట్ ఆర్ బేకరీ ఆర్ హోటల్, క్యాటరింగ్, గ్రోసరీ స్టోర్, ఇండివిజువల్, అదర్స్ ఇంకెక్కడైనా అదర్స్ అంటే ఫంక్షన్ మాల్ అలా. కాంటాక్ట్ పర్సన్, ఫోన్ నెంబర్, అదర్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. అండ్ పికప్ లొకేషన్, ఏరియా, నియర్ బై ల్యాండ్ మార్క్, ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఏం ఫుడ్ ఉందో అవైలబుల్ ఉందో అది మొత్తం చెప్పాలి. అండ్ ద కేటగిరీస్ ఇవన్నీ కేటగిరీస్
ఫస్ట్ బ్రాడ్కాస్ట్ అవైలబిలిటీ క్లిక్ చేస్తే ఇక్కడ ఫుడ్ ఉంది అని వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లాగిన్ యాజ్ ఆర్గనైజేషన్, రిజిస్టర్ యువర్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు డోనర్ కి నీడ్ ఉన్న పర్సన్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఎన్జిఓ కావచ్చు, ఆర్ ఎనీ వాలంటరీ వర్క్ చేద్దాం అనుకునే వాళ్ళు కావచ్చు. వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ చేయాలి. అండ్ ఆర్గనైజేషన్ నేమ్, కాంటాక్ట్ పర్సన్, ఎన్జిఓ టైప్, ఆర్గనైజేషన్ టైప్, ఎన్జిఓ టైప్. ఇఫ్ ఎనీ సింగిల్ పర్సన్ చేద్దాం అనుకుంటే వాలంటీర్ గ్రూప్ అని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ప్రొసీడ్ కావచ్చు. అండ్ ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే ఫుడ్ మ్యాప్. ఫుడ్ రెడీ ఫర్ పికప్ అండ్ డెలివరీ. ఏ ఫుడ్ ఉంది అవైలబుల్ గా, కుక్డ్ మీల్స్, బేక్ అందులో కేటగిరీ కుక్డ్ మీల్స్, బేకరీ, ప్రొడ్యూస్, ఎమర్జెన్సీ. ఇక్కడ ఏముంటుందంటే ఎమర్జెన్సీలో ఏ ఫుడ్ అయితే కొంచెం ఖరాబ్ కావడానికి దగ్గరలో ఉందో ఆ ఫుడ్ ఎమర్జెన్సీ ఉంటుంది. అది ఆర్గనైజేషన్స్ తొందరగా పంపిస్తారు. తీసుకెళ్ళి ఫుడ్ రిసీవర్ పర్సన్ ఇవ్వడానికి తీసుకెళ్తారు. అండ్ లైవ్ డెలివరీ ఫుడ్ మ్యాప్ అంటే ఎక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంది అండ్ డ్రాప్ పాయింట్ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఫుడ్ నీడ్ ఉంది, ఇదంతా ఫుడ్ మ్యాప్ తెలుస్తుంది. అండ్ ఇదంతా చేయడానికి మనకి మిడిల్ లా కొంచెం పర్సన్స్ ఉండాలి. వాళ్ళనే మనం వాలంటీర్స్ అని చేస్తాం, లేకపోతే వాలంటీర్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అని కావచ్చు, వాలంటీర్ పర్సన్స్ అని కావచ్చు. వాళ్ళని ట్రాక్ చేయడానికి అండ్ వాళ్ళని అసైన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అర్జున్ ని అసైన్ చేయొచ్చు. ఈయన అవైలబుల్ కాబట్టి నేను అసైన్ చేస్తే ఇతను ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫుడ్ ని కలెక్ట్ చేసుకొని ఫుడ్ నీడ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు. అండ్ దీంట్లో టుడేస్ డెలివరీ ప్రోగ్రెస్ అంటే ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళకి అనిపిస్తుంది ఎంత ఫుడ్ మనం డెలివరీ చేసినాం ఈరోజు, ఎంత ఫుడ్ అవసరమైన ఫ్యామిలీస్ కి రీచ్ అయింది, ఎంత ఫుడ్ ఎమర్జెన్సీ డెలివరీస్ కంప్లీట్ అయినాయి అని ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ స్టేటస్ ఎట్లా ఫుడ్ డెలివరీ అవుతుంది, డెలివరీ అయింది, ఫుడ్ డిలే అయింది అండ్ రీజన్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. That's all. అండ్ మేము 6 మెంబర్స్ ఏమేం చేసినామంటే 2% అందరం కలిసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఒకటి డిసైడ్ చేసుకున్నాం. తర్వాత 2% దాన్ని ఏ ప్లాట్ఫామ్ వాడాలి, ఏ రూల్స్ వాడాలి అని 2% డిస్కస్ చేసుకున్నారు. ఇంకా 2% ఏ ఫీచర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసుకున్నాం. ఇంకా 2% మొత్తం అట్లా అప్డేట్ చేయాలి. టోటల్ వర్క్ లో అంతా ఇంకా 2% చేస్తున్నాం. The tools we used ChatGPT, Optimizer, Lovable, Claude. అంటే ఫస్ట్ క్లాడ్ అంటే మా ఐడియా క్లాడ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి ప్రాంప్ట్ తీసుకున్నాం. ఆ ప్రాంప్ట్ ని ఇంకా ఎఫిషియెంట్ గా మార్చడానికి దాన్ని ChatGPT లోని ప్రాంప్ట్ ఆప్టిమైజర్ ఇచ్చాం. సో ఫస్ట్ అక్కడ నుంచి ఆ ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత దాని నుండి లవబుల్ ఇచ్చి అక్కడ నుంచి మీకు కావాల్సిన ఏదైతే మళ్ళీ మాకు మైనర్ చేంజెస్, కలర్స్ అలాంటివి ఉంటే సో ఆ స్మాల్ మైనర్ చేంజెస్ అనేవి మేము మళ్ళీ ఎడిట్ చేసుకున్నాం. ఇది చేయడానికి మెయిన్ ఐడియా ఏంటంటే మన దేశంలో ఫుడ్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఫుడ్ చాలా వేస్ట్ చేసేటప్పుడు కూడా ఉన్నారు. అలాగే వీళ్ళ మధ్య కనెక్ట్ చేయడానికి ఈ విధానాన్ని పనిచేయడం. All the features like knowing a soldier who is unknown to us, and also we have 300 tracker, but we don't want anywhere in the app Saptashva tracker. So my main concept is that this is for everyone's personal use. So as you all know, we all play the games in such a way that which provides us many points, gifts that motivates us. So in that manner, to maintain our Saptashva, here is something where we can mark everyday routine and count it like we are growing up or not in the percentage manner. If we mark it on the day whether we have done or not, we can mark it and that will be shown in the percentage. So whenever, as we all know, maintaining all these Saptashvas makes us balanced life. So everything starts with our personality development. When started from us, it automatically
there is some, here we can see that the mobile number is added. When we click here call from our mobile, that will be directly directed to our contact. From there we can directly talk. Here from message also same use. There are something that has to be explained and it can be done by language. నా పేరు విజ్, నా టీం యొక్క మెయిన్ లీడర్ వచ్చేసి శివాని. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎందుకు వచ్చిందంటే, మనకి నార్మల్గా సమయంలో రిసర్చ్ ట్రాకర్ ఉంటుంది. మన రోజు ఏది మనం పొద్దునే సుప్రభాతంలో అంటే సుప్రభాతం మధ్యాహ్నం అన్ని అటెండ్గా ఉంటాయి, కానీ సప్తాశం అనేది దాంట్లో ఇంక్లూడ్ లేదు. సో మేము ఏం చేస్తామంటే, సో రోజు మనకి ఒక ట్రాకింగ్ ఉండాలని చెప్పేసి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో వీ క్యాన్ సీ అంటే మనకి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు ఆ రోజు ఏముంది, ఏం చేసాము, ఆ 3/7 ఉంది కదా. సో పలానా డేట్లో పలానా అశ్వాలో ఏం చేసామని చెప్పేసి వస్తుంది. దీంట్లో చూపించే ఫోటో అయితే చూపిస్తుంది. సో డేట్ కూడా వస్తుంది, 3/7 అంటే డేట్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్ రోజు సండే ఒకటే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు సండే ఒకటే ఓపెన్ అవుతుంది. నార్మల్గా రోజు ప్రీవియస్ యాక్సెస్ చేయడానికి అవ్వదు. ఓన్లీ సండేలో ఎన్ని మార్క్ చేసాం, ఎన్ని చేస్తున్నాం అనేది ఒకటి దీంట్లో చూపిస్తుంది కదా. నెక్స్ట్ డే మనం రేపు టైమింగ్ దాటిన తర్వాత మళ్ళీ మండేకి వచ్చేస్తుంది, మిగతాది ఎడిట్ చేయడానికి అవ్వదు. సో మనం దీన్ని ఎందుకు ఇలా చేస్తామంటే, మనకంటూ ఒక అంటే ఒక అవేర్నెస్ మనకు ఉంటుంది. ఈరోజు చేయకపోతే మనం దాన్ని మిస్ చేసానని మనకు ఒక గిల్ట్నెస్ ఉంటుంది. సో మనకు అందుకని ఈ ఆప్షన్ దీంట్లో పెట్టాం. మేము యూజ్ చేసింది ఏంటంటే అంటే దీని మీద సైకోస్ మీద లవ్తో కొంచెం ప్రేమతో లవ్ అని ఒక ఏ ఉంది, దాన్నే యూజ్ చేస్తాం దీంట్లో. మిగతా అన్నీ వేరే ఉన్నాయి, కానీ మా టీమ్ లీడర్ వచ్చేసి అలాంటివన్నీ ఉంది. మనం ఇది ఇలానే లవ్ దాన్ని కంటిన్యూ అవుతామని చెప్పేసి అలానే కంటిన్యూ చేసింది దాన్ని. So I really want to suggest everyone that Lovable is a platform where we can easily give the prompt. It can understand in a very beautiful way. To be very honest, I have done all this in just 20 minutes. All the time I have relaxed where everyone are preparing. So that tool helped me a lot. But there is some drawback. We have to use it in a very short way because there are some credits available. For this tool also there are some minimum logins are available. Once I publish the app, then it can be available for everyone. Thank you so much. Lakshmi, and this is my team. Happy afternoon for everyone, our reviewers and every single person present here. This is Shiva, there is Sanjana, Aarti and Rishika, and our team is about to present fundamentals of iFocus mission. iFocus mission is a power positive interaction empowering positive lifestyle and passionate career. Over to Shiva. Good afternoon, everyone. I am here to tell Saptasva. Saptasva is nothing but transforming citizens into power citizens. It is based on 7 aspects, and which are my fitness, my learning, my career, my home, and my spirituality, my space. Over to Sanjana. So the student soldiers here abide by the 3 S: studying, surging and serving. Studying is like road education kakunda, seeing every opportunity as a learning opportunity. And surging is taking the initiative to do something. Like indaka annavadu blood donation app and food app chesavala. And then serving. Serving is lifting up people around you and basically public help cheyadam. Over to Aarti. Coming to connecting with mentors, mentorship sessions, direct guidance from experienced mentors. So superstars, when mentors to చాలా close గా connect అయ్యారు and వాళ్ళ experience and journey విన్నాము. And super Sundays, interactive learning sessions, breakfast meets, personal interaction, workshops, experts teach how to implement
Saptashva. First of all, I would like to thank our team members for presenting iFocus in a very beautiful manner. Here, as Sarashmi has earlier stated, that iFocus is a power positive movement. And power positive movement at them, it's about transforming citizens into powerful citizens, right? So, మన iFocus లో two wings ఉంటాయి, passionate areas and positive lifestyles. So, ఈ two wings ని balance చేయాలి. And మనకి ఎప్పుడు, as students, we only know one thing, which is career. Only career, not passionate career also. How many of you feel that we have been questioned about having a passionate career? Mostly people ask us about career, that's it, right? But here in iFocus, with Saptashva, with studying, searching and serving, we get to unlock and untap our potential. For example, the conventional world, the traditional world is still around motivation, right? We still look for motivation. But in iFocus, with the help of Saptashva, we are transforming our lives into system building. The 7 most important areas of our life, 7 dimensions are mentioned here. And every day we try to focus on these, we improve them. And we are not alone in this journey when you are in iFocus. In iFocus, with the help of mentors, you are guided, you are given great mentorship. For example, where do you get these mentorship? Not on YouTube or not anywhere else, but in real life, real time interactions. Over here, we do have our mentorship sessions, we do have our Super Sundays, the first Sunday of the month, where we get to interact with professionals. And the thought itself is so superficial, yet here we get an opportunity, and today, it's a proof that we have utilized that opportunity. Interacting with the NASA scientists, listening to his words is a beautiful opportunity, and we got it here, and I can say that all of us have utilized it. In the same manner, we do have our workshops like Superstars and Rising Stars. Meerandaru kuda Superstars lo paate. So you might have understood that iFocus is also focusing on building your inner moral compass. That is going to guide you to do the best in your professional life and also in personal life. So we are highly grateful to iFocus, the mentors, and we are looking forward to continue this journey with zeal and untap our potential. Thank you very much. Do you have any questions regarding iFocus? Makunna koncham knowledge, we might share a few things, and if you want to share your experience, that's cool as well. This is a poster presentation. Yes, ma'am. Ask this poster presentation. 30 days ఛాలెంజ్ అంటారు కదా మీరు, దాని గురించి ఎగ్జాంపుల్ చేయండి, అక్కడే మనం వర్క్ చేశారా? Yes, sir. Actually, 30 days challenge, మేము with the help of Harika, తను Saptashva యూజ్ చేసుకుని ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేస్తుంది అనమాట. So she will also present it now. And the main point is to implement Saptashva consistently. Yes, sir. So Harika will do. Any other questions? So yes, thank you. నాది ఇవాళ ప్రాజెక్ట్ ఏంటంటే డాష్బోర్డ్ ఫర్ స్టూడెంట్స్ అన్నమాట. స్టూడెంట్స్ యంగ్స్టర్స్కి ప్రతిసారి ట్రాకర్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడానికి కొంచెం ట్రాకింగ్ అవైలబుల్ టెంప్లెట్స్ ఉంటే ఈజీగా ఉంటుంది అనేసి నాకు ఐడియా వచ్చి క్రియేట్ చేశాను. వెబ్సైట్లో ఏంటంటే యంగ్స్టర్స్ ఎవరైనా స్టూడెంట్స్ iFocus మిషన్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట వెబ్సైట్. స్టూడెంట్ ఫస్ట్ రాగానే సుశ్రుషా వింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇయర్ మనం ఎన్లిస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సుశ్రుషాస్ అందరూ ఎన్లిస్ట్ చేసుకోవచ్చు. ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తుందంటే 3 pillars ఆఫ్ సుశ్రుషా: స్టడీయింగ్, సర్వింగ్ అండ్ సర్చింగ్. దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ మనం జాబ్ సీకర్స్ కాదు, వారియర్స్ అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక క్యాడెట్లా, ఒక సోల్జర్లా, ఒక క్యాప్టెన్లా మనం లైఫ్ స్టూడెంట్ లీడ్
name, email address, college or study కి ఎన్రోల్ చేసుకుంటాము. దాని తర్వాత ఎన్రోల్ చేశాక మనకి సప్తాస్లో లైఫ్ స్టైల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. మనం ఎక్కడన్నా సప్తాస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే అది ట్రాక్ చేసుకోవడానికి ఆన్లైన్ ఈజీగా ప్రతి డివైస్ నుంచి వస్తుంది కాబట్టి ఈజీగా ఉండడానికి సప్తాస్లో ఇంట్రడ్యూస్ చేస్తుంది. హియర్ మనం ప్రతి ఒక్కటి ఎవ్రీ వీక్ మనం చేస్తున్నామా లేదా ఏమేమి చేస్తున్నామో ఆ రోజు డైలీ రేటింగ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ మనం పర్సెంటైజ్లో డాష్ బోర్డ్ లాగా ఇక్కడ డైలీ ప్రాక్టీస్ కంప్లీషన్ చూపిస్తుంది. శక్తి, విద్య, కర్మ, కుటుంబ్, అధ్యాత్మ, సంఘ అండ్ సప్తాస్వ ఇదంతా మనం ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు. ఇన్పుట్ చేశాక వీ కెన్ ట్రాక్ ఇట్ హియర్ అండ్ ట్రాకర్. ఆ రోజు ఏం చేశాము అనేది ఇక్కడ డైలీ లాగ్, ఆస్పెక్ట్స్ రేటెడ్ అండ్ డైలీ యావరేజ్ ప్రతి ఒక్క దానికి డేట్ ప్రకారంగా మనం ఇన్పుట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ దెన్ మనం దీన్ని డైరెక్ట్గా ఎక్సెల్ షీట్కి లింక్ చేశాను. ఎక్సెల్ షీట్లో వెళ్తే హియర్ షీట్ అనమాట. ఇది ప్రతి మంత్ ట్రాక్ చేసుకోవడానికి బ్రాండ్ చంద్ర అన్న ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ షీట్ని డైరెక్ట్ లింక్ చేశాను. ప్రతి మంత్కి హ్యాబిట్స్ మనం ఏం చేస్తున్నాము, వీక్లీ టిక్ మార్క్స్ అండ్ దాని ప్రోగ్రెస్ ఇక్కడ చూడొచ్చు. గ్రాఫ్ ప్రెజెంటేషన్ అండ్ డైలీ రివ్యూ. ఇక్కడ కిందికి వచ్చేసరికి వీక్లీ గోల్స్ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క వీక్కి ఇన్పుట్ చేయొచ్చు. దాని తర్వాత కింద వీక్లీ రివ్యూ కూడా పర్సెంటైజ్ వైస్ చూపించవచ్చు. అండ్ దెన్ మంత్లీ గోల్స్, మంత్లీ విన్స్ ఏమేమి మనం ఈ వీక్లో బిగ్గెస్ట్ విన్ ఏంటి, హ్యాబిట్ మనం మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ ఏంటి, అండ్ వన్ థింగ్ ఏం నేర్చుకున్నాము అనేది ఇక్కడ ఇన్పుట్ చేయొచ్చు. రిఫ్లెక్షన్ మనం ఏమి వర్క్ అయింది అండ్ ఏమి చేశాము అనేసి. ప్లస్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్ మనకి అంటే 5 వేస్లో మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు. ఫిజికలీ, మెంటలీ అండ్ ఎమోషనలీ, ఫైనాన్షియలీ అండ్ సోషల్లీ. ఇవన్నీ మనం ఓవర్కమ్ చేస్తే మన లైఫ్లో ఓవర్కమ్ చేసినట్టు అనేసి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని రికార్డ్ చేయడానికి కేటగిరీ వైజ్ ప్రోగ్రెస్ మనం ఎంత చేసాం, పే ఆఫ్ ఇక్కడ అప్ స్కిల్ చేసుకోవడానికి కెరియర్ వైజ్, ఇంకా ఫైనాన్షియల్ వైజ్ ఏరియా ఆఫ్ లైఫ్, రివార్డ్ అండ్ స్టేటస్ మనం ఏమేమి ఆ రీచ్కి స్టెప్స్ రీచ్ అవ్వడానికి టాప్ ప్రియారిటీస్ కూడా ఇన్పుట్ చేయొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క దానికి గోల్స్ కూడా ఇన్పుట్ చేయొచ్చు. సో యా మొత్తం నా ప్రాజెక్ట్ అంతా ట్రాకింగ్ చేయడానికి మాత్రమే. సో మనం ఓవరాల్గా డాష్ బోర్డ్ చూస్తే ప్రతి ఒక్క హెల్త్ యాప్కి మనం వెళ్తాం కదా, వెళ్ళాగానే మనకి ఈ మంత్ మనం ఎన్ని సెలవు చేసుకున్నాము, మన యావరేజ్ ఏంటి, మన హ్యాబిట్స్ ఏంటి, ఏ డేస్ నేను నా బాడీని ఓవర్కమ్ చేశాను ఏ అని. సో అలాగే మన లైఫ్లో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ చూడడానికి, ట్రాక్ చేసుకోవడానికి నేను ప్యాటర్న్ ప్లే చేశాను. థ్యాంక్ యూ. So, good afternoon everyone. In our daily lives, we might face these situations that are the answers wrong which have present in the ChatGPT, or I'm very scared to speak in public, or there's so much syllabus that I have to complete in just like one day writing, etc. So, my friends, my name is Anurag. I'm from Methodist College of Engineering and Technology. I came from Habits, and I thank the iFocus Mission Institution for giving me this opportunity. I'm going to tell you about two skills, technical and non-technical, but are very useful: AI prompt engineering and storytelling. So, before we go into it, let us understand what is AI and what is prompt. AI is a machine or a technology that learns patterns and understands and gives us the information. But whereas prompt engineering, it is a command that you give to AI. For example, you ask to write a code, but it will ask you which code: Python, Java, JavaScript,
No, you have to give a specific info. Let me go into detail. Let us say, this is Karthik. I am taking my presentation. Now he is also tell me about Python. Here, the AI will ask you, are you telling about a snake or are you telling me to write about a code? So now let us see. Here he gave a simple prompt, a simple structural normal prompt which explains Python programming with suitable examples. Here he is happy, and he got the info. So I have a very secret formula. It is called craft. First, you are going to give a context. Second, you are going to give the role. Third, you are going to give the action. And fourth, you are going to give the format. And fifth is the tool. Let for example, context. You need to learn the subject. You need to learn it immediately. You have 1 hour in exam. You ask the context. You are a college professor. Okay. Second, the role. Think that you are an expert. Third, action. I want you to teach me about machine learning. Top to bottom, A to Z. Fourth, the format. Very simple English language. No Tamil, no Hindi, no Telugu. Only English. And last, tone. For engineering students only. It might be for scientist level answers or even 5th class grade answers. So this is my secret formula. Now, here is the impact. It saves time, increase productivity. It helps you to improve creativity, reduce errors, learns faster, generates ideas, and boosts innovation, and much more. Now, it can be used in healthcare, education, programming, marketing, research, and business, and unimaginable things that you can see. Now, artificial intelligence is like a Ferrari. It's just like a car. But the one which you are driving it, you are the prompt engineer. It is up to you how you drive it stylishly. Right? Now, let us go to storytelling. Storytelling. It seems like a basic skill. We can say a story, a good night story, or just a simple story. No. According to me, storytelling is much more than that. Like for example, I am going to ask you guys a question. Okay? Who is the third person who stepped on the moon? No one? His name was Pete Conrad. Okay, in Chikirobo, what is the name of the scientist? Jessica, how did you know? It was a story. You remember it as stories. Our mind is not trained to learn such a specific answer like blah blah blah. No, you can't manage it. But if you learn it as a story, if you learn it as an interesting fact, our mind is trained that way. It is full of creativity and curiosity. So let me show you one storytelling. It helps us to speak, explain, connect, influence, and even become better leaders. It is a very interesting and a very existential skill. And it all not only helps in that, it helps in public speaking, interviews, daily communication, leadership, teaching, presentations, teamwork. To communicate, to show yourself to the world, you need storytelling. But our most fearsome enemy, our arch nemesis, is fear. Fear. This one word has destroyed most of the dreams, but it has also converted and helped others to succeed and achieve their dreams. Now, as my role model, Jita Krishnamurthy says that is fear real or is it just an imagination? It is just a barrier. It is there to stop you. It is there to doubt you. Now, as you can see, let me tell a story. There was a man crossing a road. It was so dark, you can't even see. So, while he was walking, he saw a pattern type of snake. He thought that if I go there, it will bite me and I will die there. No, I will not go. He was thinking, should I go this way? Should I jump over it? Should I get there? Thinking that it took a whole day, and in the bright morning, at last it says that it was just a dry rope. And the moral of just this story is it might look like a simple story, but because of this one rope, he has wasted a lot of time. He has wasted a lot of thinking. Yeah. So, my suggestion is that fear
Like for example, let us take an example. You say I'm scared. You say first you observe it. Why I'm scared? Second, why? Because you didn't study for it. You don't know the syllabus. You don't know the pattern. Then third, you need to face it. Accept it. Then I have to learn specific things, and then God will take care of everything. That's the secret technique of overcoming fear. Now, the power of storytelling. This is my secret technique where we can also learn even the toughest of the toughest subjects. I remember one time in my childhood, like when I was in 3rd and 4th class, they said that what is the process of the water cycle? So it's just 4 things, right? Operation, condensation, precipitation, and collection. What my mind was saying, examination, confusion, procrastination, celebration. Because exam is famous, but yeah, I don't want that research. Okay, so but if we tell that AI to make it into a story, it says this is a guy Drudy. This guy is there, flies over it, as there was bombing, satisfied of operations. Second, a fall to the train with his relatives and his brothers as condensation and representation, and it also combines with the mother nature as a river. See, if you learn this as a simple story, even if you are old or even I guarantee if you're 100 years old, you will still remember the story. That's the power of storytelling. So guys, these were the 2 skills, prompt engineering, and this is a storytelling. And I believe in one concept that yesterday was history. Tomorrow is a mystery. But today, what you do, what you take in action is a present. And that is why it is called a gift. So thank you everyone. Hope you have enjoyed and understood my discussion. Thank you. As you see that general organic food, these days it's not just about health. Generally, values and morals voluntary non-veg cut down gluten allergy ఉంటుంది, nuts allergy ఉంటాయి. సో అలాంటి వాళ్ళని స్పెసిఫిక్గా మైండ్లో పెట్టుకుని డిజైన్ చేసిన వెబ్సైట్ ఇది. సో as you can see, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇవి అన్ని దీన్ని మైండ్లో పెట్టుకుని డిజైన్ చేస్తుంది. బెటా గ్లూటెన్ ఫ్రీ, ఎలర్జీ దానికి సస్టైనబుల్ లివింగ్ని ప్రమోట్ చేస్తుంది. మనం బతకడానికి వేరే బీన్స్కి హార్మ్ కలగకుండా మనం కూడా ఎకోసిస్టమ్ని సపోర్ట్ చేస్తూ మనం కూడా ఉన్నట్టు ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ ఇవి. As you can see, just is not limited to food at all. Food items, bamboo toothbrushes, beauty related skin care, candles, and many. So, food lo kuda చూడొచ్చు, చాలా వెరైటీ ఉంది. అండ్ లైఫ్ స్టైల్ లో కూడా చూస్తే ఇదేంటి సస్టైనబిలిటీ ప్రమోట్ చేసి లైక్ బ్యాంబూ టూత్ బ్రషెస్, ప్లాస్టిక్ బ్రషెస్ మనం రోజు వాడతాం. బట్ ఏంటి నోయింగ్ మనం దానిలో వెంటనే ఉన్న ఒక ప్లాస్టిక్ లేయర్ మన నోట్లో వెళ్ళిపోతుంది. సో రోజు మనం తినే ఫుడ్లో వాటర్లో ఎట్లా మనం ఏంటి మైక్రో ప్లాస్టిక్స్ నోట్లో వెళ్తున్నాం. సో మనం ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ కూడా అది చేయడం ఎందుకు అని నా థాట్. అండ్ బ్యాంబూ బ్రష్లో ఏంటి మేడ్ ఆఫ్ వుడ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్, అండ్ దాంట్లో ఏంటి దాని బ్రషెస్ కూడా సిలికాన్ ప్లాస్టిక్ అవన్నీ ఉండవు. ఇట్ ఈస్ యాక్చువల్లీ గోల్డ్. అండ్ దెన్ అదేంటి రీయూజబుల్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ఆర్ స్టోరీ. సో ఇది అసలు ఎందుకు థాట్ వచ్చింది అని చెప్పి రాసినది. So, he thought
original thought that day I didn't take to any AI for this. This has been sitting in the back of my mind for a while, but ఈ రోజు prompt engineering వల్ల emergent AI లాంటి platforms వల్ల this was happening. Thank you very much. I'm Niharika from B25D, and these are my teammates Monica, Ramya, Sriharshini and Bhargavi. ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ థీమ్ వచ్చేసి ఆల్రెడీ చాలా ఒక స్టూడెంట్కి తన స్టడీని ట్రాక్ చేసుకోవాలనిపిస్తుంది, ఎంతవరకు చదవగలుగుతున్నామని. అండ్ ఆల్సో దానికి ఆల్రెడీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఐ అగ్రీ, ఆల్రెడీ సొల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే అది కొంచెం ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. నేను ముందు ఈ సొల్యూషన్ తీసుకునే ముందు ఒకటి ట్రై చేసి చూసిన, ప్లాంటెడ్ ట్రీ అని సంథింగ్ ఒక వెబ్సైట్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒకసారి కనుక మనం చదవలేకపోయాం అనుకోండి, మన స్ట్రీక్ అనేది పోవడం కానీ దానివల్ల అనవసరంగా డిసప్పాయింట్మెంట్ తప్ప ఏం లేదు. అండ్ ఇంకా చెప్పాలంటే నేను ఇదే టైంలో ఇదే వర్క్ చేయాలని ఏం లేదు. వెబ్సైట్కి అడాప్టివ్ అంటే మన సిచ్యువేషన్ బట్టి, మన మూడ్ బట్టి మనం ఎంత చదువుకోగలుగుతున్నాం అనేది ఈ వెబ్సైట్. ఫస్ట్ డాష్ బోర్డ్ అంటే ఇది ఒక వెబ్సైట్లో మెయిల్తోని ఎంతమంది అయినా లాగిన్ అవ్వచ్చు. ఇందులో ఒక ఫేక్ మెయిల్తోని అలెక్స్ అనే ఒకటి తీసుకొని మేము లాగిన్ అయినాం. చూసుకుంటే ఇక్కడ డేస్ వీక్ అండ్ టుడే ఎంతవరకు అంటే ఇంతసేపు మేము ట్రై చేస్తున్నప్పుడల్లా అవార్డులు వచ్చినాయి. అంటే ఈసారి ప్రియారిటీ టాస్క్ ఏంటి, ఏ చాప్టర్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. స్టడీ సెషన్ అని క్లిక్ చేసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నాం అనే దానికి ఒక వస్తుంది. సో హ్యాపీ నేను క్లిక్ చేసుకుంటే హ్యాపీ ఉన్నప్పుడు ఎంతవరకు ఇంత టైం మీరు ఇప్పుడు చదివితే కొంచెం ప్రొడక్టివ్గా ఉంటుంది అని 50 minutes సెషన్, ఎట్లాంటి టాస్క్ తీసుకోవాలి హార్డ్, దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటే బెటర్ అనేసి అట్లా 10 ఇది స్టార్ట్ చేయలేదు. సో ఇట్లా 50 minutes వరకు అది రన్ అవుతూనే ఉంటుంది. దీన్ని సడన్గా మనం మధ్య ఆపినా అది ట్రాక్ అవుతుంది. ఇది చదివేటప్పుడు నువ్వు ఏ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాం అనేది కూడా ఉంటుంది. సో ఇట్లా ఒకవేళ నీకు మధ్యలో వేరే వర్క్ ఉంటే ఇక్కడ బ్రేక్ వర్డ్ అని ఉంటుంది. సో 10 minutes బ్రేక్ అని ఉంటుంది. దీన్ని బట్టి నువ్వు ఏ సబ్జెక్ట్లో ఎంతవరకు చదువుతున్నావు. అంటే ఇప్పుడు నీకు ఈ సబ్జెక్ట్ నాకు నచ్చలేదు, ఈ సబ్జెక్ట్ నాకు నచ్చలేదు, నేను దీన్ని ఆపేస్తున్నా, మోస్ట్లీ దీన్ని ఆపేస్తున్నా, అది కూడా ట్రాక్ అవుతుంది. ఇవి సబ్జెక్ట్. ఇంకా కావాలనుకుంటే మీరు యాడ్ టాస్క్ చేసుకోవచ్చు. యాడ్ టాస్క్లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అది మీకే అనిపిస్తుంది క్రిటికల్ అనా, హై డిఫికల్టా, అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంతసేపు పేపర్ కదా ట్రాక్ చేస్తుంది అంటే చూపించండి అనుకుంటారు. ఇది ట్రాకింగ్ టాప్ మోడ్. ఇది వీక్లీ వైజ్ మీరు ఏ మూడ్లో ఎక్కువ ఉన్నారు అని. మంత్లీ వైజ్ కూడా ఈ వీక్ ఎంత అనేది ఒక ఎగ్జాంపుల్ టైప్గా డాటా ఇచ్చినాం. ఇది సబ్జెక్ట్గా ఈ వీక్లో మీరు ఎంత పర్సెంటేజ్ కనుక చదువుకున్నారని ట్రాక్ చేయొచ్చు. ఇది ఒకటి పర్ఫార్మెన్స్ ట్రెండ్. ఇదేమో మీ మూడ్ని కూడా ట్రాక్ చేస్తుంటుంది. ఇక్కడ టోటల్ ఎంతమంది లాగ్ అయినట్టు ఒక 5 అట్లా ఈమెయిల్స్తో లాగ్ అయినా అంత
అందులో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎన్ని సెషన్స్ అటెండ్ అయ్యారు, ఎన్ని సబ్జెక్ట్స్ ఎంత అవాయిడ్ చేస్తున్నారు ఒక పర్టికులర్ సబ్జెక్ట్, యూజర్స్లో ఎంతమంది యాక్టివ్ ఉన్నారు, ఎంతమంది ఇన్యాక్టివ్ ఉన్నారు అనేది జరుగుతుంది. ఇది చేయడానికి మేము యూజ్ చేసే ఫిగ్మాని యూజ్ చేసాం. యాక్చువల్లీ మా టీమ్మేట్స్గా అనుకుంటే ఫస్ట్ ఐడియా కోసం కొంచెం ఎక్కువసేపు అయింది. దాని తర్వాత ప్రాంప్ట్ అనేది అందరూ ఒకరు క్లాడ్ చాట్జిపిటి యూజ్ చేసి ప్రాంప్ట్స్ తయారు చేసాం. అండ్ ఇంకా వేరే కూడా ట్రై చేసుకున్నాం, కానీ ఇది ఎక్కువ వర్క్ అవడం వల్ల ఏమో తెలియదు, బట్ ఇది లిమిట్ అయిపోతున్నట్టు వచ్చింది. లాస్ట్కి ఫిగ్మాలో సక్సెస్ అయింది. థ్యాంక్ యూ. My name is Amrita and this is my team. I'm Manish Das from OU Triple E, second year. I'm Ritwik from somewhere in the second year. I'm also Ritwik from OU second year. So we have built a website to connect people to iFocus mission, and it will show you all the dashboards, like you can connect with the mentors, you can connect people through it, and you can also communicate with the mentors if you need counseling and all. You can talk to them, and they will guide you in a great way. And also we have the tabs over here. You can see there how many students are connected here and how many mentors are there, how many live sessions are going on, and how placements they are available. So in this section you will see that AI mentor matching. If you need someone for counseling and if you need certain help from the mentors, then like they'll provide you and will make a match over here. And skills roadmap. In your career you'll need certain kind of skills, and will provide you a roadmap of skills over here. Then hackathons and contests. Then we'll like analyze your progress. Then certification and also the mentorship. Yeah, so this website is simply based on one thing. How are we going to proceed with the future and how are we going to continue everything which we are going to do over here. We are going to learn a lot of stuff in iFocus, right? So over here you can see homes, personals, for mentors, signing, etc. etc. So these are the few courses which are like we will be conducting event sites. So these are like few events which will be conducted, and in this respective course, the respective events will be placed. Okay, if for example AI machine learning is over there, and we are conducting a workshop on AI machine learning, it will be showcased in the respective section. Like these are random basic outlay. Okay, this is just a prototype. So and here you can see the faculty mentors over there, and the students who made it, like something just done. So over here you can just sign it. Right over here you can see the student mentor admin. These are the quick login demo accounts which I will be using to just showcase this entire presentation. So over here you can see normal overall progress, hours learned, XP points, leaderboard. So we just focus on the XP points and leaderboard. Leaderboard is for competitiveness. XP points is how much you are working in the day-to-day act. Okay. So in this XP points, you will be awarded points on how many sessions you attend and how much like live projects you do. On this leaderboard, if you see over here, these are the skill progress. React, front-end, so required that session. These are weekly learning hours.
And upcoming sessions, what are the sessions which will be there on the respective day? Achievements, streak, code wizard, and the competition which will be over there. You can you get into achievements by the mentors or the admins. This is the leaderboard which will motivate you to like keep on fighting with others. Fighting. Yeah, so these are aim and recommendations. So these are like some certain mentor like events which are being going on, and this portfolio will automatically say how much skill match is to this respective mentorship. And this is skill roadmap. This is notifications like what class you have, so and so. And over here we have chat facility also. So and so with the respective faculty. And activities. So here is the activities which all will be there. You can register over here. So I'll give it and we will continue the mentors. Actually creating this, we only had like one objective to creating this website, which was basically on connectivity and to focus on what you actually want. So this like we actually created this website for building the competitive spirit and motivating people to achieving the goals where everyone is from different fields, everyone has different goals, and so everyone they don't find people who are belonging in that field who have experience. So this website helps the newbies and the learners to meet the required people in the stream who have experience and everything, so they can gain interns and display the projects in the LinkedIn profiles. And this is the mentor dashboard where not only the students, the mentors can log in and schedule the meetings for the students where one-on-one group and AMD everything is available, where you can communicate with students and help them and guide them towards the future. And students can use this platform for communicating with mentors and creating come up with doubts and ask them everything and clear the doubts. So here you can create workshops, assign projects, track attendance and generate reports. This is the demo account, so we are logging in as a mentor. So this is the mentor's portfolio where you can see how many pending requests are there from the students, active students in your portfolio and sessions this week. Here the students can raise their requests and give their ratings where the mentor can see where he's lagging and where he should focus more and on which student he should focus. ఈ వెబ్సైట్లో మనము స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ టైంకి ఏ మెంటర్ సూటర్లో మనం చూసినాం, ఏఐ మ్యాచింగ్ ఉంది, మన స్కిల్స్ మనకి ఏం నేర్చుకోవాలో ఉందో అది మనం అక్కడ దానికి చెప్తే అది మనకి చాలా సూటబుల్ మెంటర్ని వ్యక్తి సజెస్ట్ చేస్తుంది. మనం జస్ట్ మెంటర్ని కనెక్ట్ చేయాలి. సో దీని అన్నిటికీ కంట్రోల్ చేసేది అడ్మిన్. ఇది ఇప్పుడు చూసినట్లయితే ఇదంతా అడ్మిన్ డాష్బోర్డ్. అడ్మిన్ డాష్బోర్డ్లో మనకి ఏం తెలుస్తుందంటే ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమంది మెంటర్స్, ఎంత కనెక్టివిటీలో ఉన్నారు, ఇంకా ఎంత వర్క్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుందా లేదా ఇవన్నీ తెలుస్తుంది అన్నట్టు. ఇక్కడ
ఇక్కడ చూస్తే మేనేజ్ బ్యాలెన్స్ అంటే కొన్ని అకౌంట్స్ మనకు అవసరం లేవు వాట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ like that over there. And asset mentors, we can asset mentors for each task or each respective course over there. And broadcast is like a platform where we can broadcast all the events which are happening over there. And for export reports, how are the students performing and Excel sheet. This is currently not yet working. It will be done. Time over.